Good morning, one and all. Today we are going to learn about another important concept in strings. Okay, the name of the concept is strings. Okay, now already we learned about strings, basic concept regarding strings in the previous classes. Okay, here we are going to learn in detailed about strings along with string handling functions and all. Okay, string. Already we know that string is a sequence. అంటే ఒక ఆర్డర్ని ఫాలో అవుతుంది స్ట్రింగ్ దట్ ఈస్ కాల్డ్ ఏ సీక్వెన్స్ ఓకేనా స్ట్రింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈజ్ కాల్డ్ ఏ స్ట్రింగ్ అవర్ నేమ్ ఈజ్ స్ట్రింగ్ అవర్ టౌన్ నేమ్స్ ఆర్ స్ట్రింగ్స్ అవర్ కాలేజ్ నేమ్ ఈజ్ ఏ స్ట్రింగ్ collection of characters or set of characters or sequence of characters is called as a string. Okay, your name is string. Okay, it is a collection of characters means alphabets. Okay, A to Z, the 26 alphabets. So we have to use any alphabet. So okay, now according to our name. Okay, now in the form of sequence. So that is called as a string. String is a sequence means it's following an order. It's following an order. Okay, that is called as a string. You can access the character one at a time with a bracket operator. This is the bracket operator చెప్పాలి అంటే జనరల్గా మనం ప్రోగ్రామింగ్లో రాసేది ఫ్లవర్ బ్రేసెస్ని ఓకేనా అది వేరు ఆ బ్రాకెట్ వేరు బ్రేసెస్ ఇది స్క్వేర్ బ్రాకెట్స్ అంటాం వీటిని యాక్చువల్లీ దీస్ ఆర్ ద స్క్వేర్ బ్రాకెట్స్ ఓకే వీటిని సింపుల్గా బ్రాకెట్ ఆపరేటర్ అంటాము ఓకేనా వీటినేమో పెరాంథసిస్ అంటాం ఇది ఓపెన్ పెరాంథసిస్ ఇది క్లోజ్ పెరాంథసిస్ ఓకేనా బట్ ఈ సింబల్స్ని మాత్రము బ్రాకెట్స్ అంటాము ఇన్ జనరల్గా చెప్పాలంటే స్క్వేర్ బ్రాకెట్స్ అంటాం ఓకేనా యూ వాంట్ టు యాక్సెస్ ఏ క్యారెక్టర్ వన్ ఎట్ ఏ టైమ్ విత్ ద బ్రాకెట్ ఆపరేటర్ అంటే ఒక స్ట్రింగ్లో మనకి సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి కదమ్మా ఆర్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి సో ఐ వాంట్ టు యాక్సెస్ ఓన్లీ వన్ క్యారెక్టర్ ఫ్రమ్ దట్ స్ట్రింగ్ ఆ స్ట్రింగ్లో ఒక 8 క్యారెక్టర్స్ ఉంటే అందులో ఏదో ఒక క్యారెక్టర్ని నేను యాక్సెస్ చేసుకోవాలి ఓన్లీ సమ్ స్పెసిఫైడ్ క్యారెక్టర్ ఐ వాంట్ టు యాక్సెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ బ్రాకెట్ ఆపరేటర్ with the help of bracket operator. So how we can access with the help of bracket operator? So only one string at a time. So suppose you have to take this example fruit. Fruit is the name of the variable. So I assign a banana. This is the value of a fruit. Okay, now banana is assigned to the fruit variable. So banana is a collection of character or sequence of a character. It is a string. Why? Because the banana is a string. ఓకే ఇక్కడ మనకి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయమ్మా 6 క్యారెక్టర్స్ ఉన్నాయి ఈ బనానా అనేటువంటి స్ట్రింగ్లో 6 క్యారెక్టర్స్ ఉన్నాయి సో మనం చెప్పుకున్నాం కదా సిలో అయితే స్ట్రింగ్స్ అనేవి డబుల్ కోట్స్తో ఎన్క్లోజ్ చేయాలి ఆల్వేస్ బట్ పైథాన్ లాంగ్వేజ్లో వీ కెన్ ఎన్క్లోజ్ ద స్ట్రింగ్స్ అంటే ఇన్ బిట్వీన్ సింగిల్ కోడ్ or double code or triple code any the python will be accept here I use single code or you need to use double code also banana ni man double code తో enclose చేయాలి అంటే starting with open with banana end with open with single code or end with single code in between those codes we need to write the string name okay, that is a code or double codes అయినా మనం రాయొచ్చు triple codes అయినా యూజ్ చేయొచ్చు any type of these codes the python will be accept you have to remember always that okay here I use the single code it treated as a string it is a string the interpreter accepts it is a string okay now the banana is assigned to the variable fruit okay now letter so I want to get only single letter or single character ఇందులో క్యార్ అనేటువంటి డేటా టైప్ ఉండదని చెప్పాను పైథాన్లో గుర్తుపెట్టుకోండి క్యార్ అనే డేటా టైప్ కానీ క్యార్ అనే కీవర్డ్స్ కానీ ఇక్కడ ఉండవు పైథాన్లో ఓకేనా సో యూ హ్యావ్ టు రైట్ లెటర్ సో లెటర్ ఈక్వల్ టు ఫ్రూట్ ఆఫ్ 1 సో లెటర్ ఈక్వల్ టు ఫ్రూట్ ఆఫ్ 1 ఈ లెటర్ అనేటువంటి వేరియబుల్కి నేనేం అసైన్ చేశాను ఫ్రూట్ ఆఫ్ 1 అని అసైన్ చేశాను జనరల్లీ ఫ్రూట్లో ఏముందమ్మా బనానా అనేటువంటి వాల్యూ ఉంది ఆర్ స్ట్రింగ్ ఉంది
సో ఈ ఫ్రూట్ ఆఫ్ 1 అంటే ఐ వాంట్ టు యాక్సెస్ 1 క్యారెక్టర్. ఐ వాంట్ టు యాక్సెస్ 1 క్యారెక్టర్ అకార్డింగ్ టు ఇండెక్స్. ఇప్పుడు ఇట్ ఈస్ ఎ సీక్వెన్స్ అని చెప్పాం కదా, క్యారెక్టర్ ఆజ్ నథింగ్ బట్ సీక్వెన్స్ అని చెప్పాం. సీక్వెన్స్ అంటే ఏం చెప్పాను, ఇట్స్ ఫాలోస్ అన్ ఆర్డర్. ఇట్స్ ఫాలోయింగ్ ఎన్ ఆర్డర్. ఇప్పుడు ఆర్డర్ అనగానే సిలో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఒకటి గుర్తు రావాలి. ఏంటది? అరే. ఏంటి కాన్సెప్ట్ మా? అరే. అరే ఈజ్ ఏ హోమోజీనియస్. అరే ఈజ్ ఇన్ ఆర్డర్. అంటే ఆర్డర్ అని ఎలా చెప్పగలము? ఇట్స్ ఫాలోయింగ్ యాన్ ఇండెక్స్. ఇట్స్ ఫాలోస్ యాన్ ఇండెక్సింగ్ ఆర్ ఇండెక్స్. సో ఇండెక్స్ అంటే అర్థం ఏంటి? ఫస్ట్ వేరియబుల్ వచ్చేసి ఫస్ట్ 0th ఇండెక్స్లో, సెకండ్ వేరియబుల్ వచ్చి ఫస్ట్ ఇండెక్స్లో, ఇలా. అంటే ఇక్కడ వచ్చేసి మనకి క్యారెక్టర్స్ అంటే ఫస్ట్ క్యారెక్టర్ వచ్చి 0 ఇండెక్స్లో, సెకండ్ క్యారెక్టర్ వచ్చి 1 ఇండెక్స్లో, థర్డ్ క్యారెక్టర్ వచ్చి 2 ఇండెక్స్లో, ఇలా మనకి వెళ్ళి స్టోర్ అయిపోతూ ఉంటాయి. సో ఇండెక్సింగ్ అంటాం దాన్ని. ఓకేనా? ఇండెక్సింగ్. ఇట్స్ అలౌడ్ ద మెమరీ స్పేస్ అకార్డింగ్ టు ఇండెక్స్. ఈ అరే ఇండెక్స్ ఏంటి మా? వాట్ ఈస్ ద మ్యాథమెటికల్ ఫార్ములా ఫర్ అరే ఇండెక్సింగ్? n is equal to n minus 1. n is equal to n minus 1. అంటే ఇప్పుడు మనకి 6 క్యారెక్టర్స్ ఉన్నాయనుకోండి, n minus 1 అంటే ఏంటి? 6 n minus 1 అంటే ఏంటి? 5 క్యారెక్టర్స్ కదా. సో బట్ ఇది ఎక్కడి నుంచి ఫాలో అవుతుంది? ఇది 0th ఇండెక్స్ నుంచి ఫాలో అవుతుంది. ద ఫస్ట్ క్యారెక్టర్ విల్ గో ఆన్ స్టోర్ ఇన్ 0th ఇండెక్స్. ద లాస్ట్ క్యారెక్టర్ విల్ గో ఆన్ స్టోర్ ఇన్ n minus 1th ఇండెక్స్. n minus 1th ఇండెక్స్ అంటే టోటల్ లెంత్లో నుంచి ఒకటి మైనస్ అవ్వాలి. సో ఎందుకు మైనస్ అవుతుందంటే ఇనీషియల్గా అకార్డింగ్ టు ఫార్ములా 1 మైనస్ అవుతుంది. బట్ అకార్డింగ్ టు లాజిక్ ఏంటి? ఇండెక్సింగ్ లాజిక్ అకార్డింగ్ టు అరే ఫస్ట్ ఎలిమెంట్ వెళ్ళి ఏ ఇండెక్స్లో స్టోర్ అవుతుంది? 0th ఇండెక్స్. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 0th ఇండెక్స్. ద అరే ఎండ్ విత్ n minus 1th ఇండెక్స్. You have to remember this always. You will be easily understood this concept. Okay. So it follows an indexing order. So what is the indexing order? The first character stored will go and store in 0th location or 0th index. The last character will go and store in n minus 1th index or n minus 1th location. You have to remember this. ఓకేనా? here letter equal to fruit of 1. ఓకేనా? సో దిస్ ఈజ్ ఒక క్యారెక్టర్ని మనం రీడ్ చేసుకోవాలి, యాక్సెస్ చేసుకోవాలంటే ఈ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాను కదా. అండ్ 1 అనేది ఏంటి అంటే ఒక క్యారెక్టర్ అనే కాదు, ఇట్స్ సేస్ వాట్? ఇండెక్సింగ్, సీక్వెన్స్ ఆఫ్ ఇండెక్సింగ్. ఓకేనా? సో హియర్ ద సెకండ్ స్టేట్మెంట్ సెలెక్ట్స్ క్యారెక్టర్ నంబర్ 1 ఫ్రమ్ ఫ్రూట్ అండ్ అసైన్ టు ద లెటర్. సో ఈ సెకండ్ స్టేట్మెంట్ అనేది, ఈ రాసిన సెకండ్ స్టేట్మెంట్ అనేది ఒక క్యారెక్టర్ని సెలెక్ట్ చేస్తుంది, ఒక నంబర్ని నంబర్ 1 ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ని సెలెక్ట్ చేస్తుంది ఫ్రమ్ ఫ్రూట్. ఫ్రూట్లో ఏముంది? బనానా కదా. ఓకేనా? అండ్ అసైన్ ఇట్ టు ద లెటర్. సో దాన్ని యాక్సెస్ చేసుకొని రీడ్ చేసుకొని, ఓకేనా, సో దేనికి అసైన్ చేస్తుంది? లెటర్ అనే వేరియబుల్కి అసైన్ చేస్తుంది. సో ద ఎక్స్ప్రెషన్ ఇన్ బ్రాకెట్ ఈజ్ కాల్డ్ అన్ ఇండెక్స్. సో ఏదైతే మనం ఎక్స్ప్రెషన్ రాసామో ఈ 1 అనేది, దట్ ఈజ్ వాట్ మా? ఇండెక్స్. దట్ ఈజ్ వాట్? ఇండెక్స్. అంటే ఆ పర్టికులర్ క్యారెక్టర్ని మాత్రమే రీడ్ చేస్తున్నాము, అంటే 1th ఇండెక్స్లో ఉన్న క్యారెక్టర్ని మాత్రమే నేను రీడ్ చేస్తున్నాను అని అర్థము. ఓకేనా? ద ఇండెక్స్ ఇండికేట్స్ విచ్ క్యారెక్టర్ ఇన్ ద సీక్వెన్స్ యూ వాంట్. ఓకేనా? సో ఈ ఇండెక్స్ దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే దేన్ని స్పెసిఫై. ఇండికేట్ అంటే ఏంటి? స్పెసిఫై చేయడం. ఇట్ ఇండికేట్స్ వాట్? ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూఆర్ ట్రావెలింగ్, ఓకేనా, ద సిగ్నల్స్ ఆర్ దేర్, ట్రాఫిక్ సిగ్నల్స్ ఆర్ దేర్. 3 types of lights we saw every day. ఓకేనా? ఎల్లో, గ్రీన్, రెడ్. సో వీ అండర్స్టూడ్ అకార్డింగ్ టు దట్ ఇండెక్స్. ఏం చెప్తుంది? ఆ యొక్క ఎల్లో అనేది స్లోగా వెళ్ళండి, గ్రీన్ అంటే నో అబ్జెక్షన్, యూ హ్యావ్ టు గో యాజ్ యూజువల్. ఓకేనా? అసలు రెడ్ ఉందంటే ఏంటి? యూ నీడ్ టు స్టాప్. అంటే ఇట్ ఈస్ ఇండక్టింగ్ అస్, ఇట్ ఈస్ స్పెసిఫై అస్, యూ నీడ్ టు గో లైక్ దిస్ అని. దట్ ఈస్ కాల్డ్ ఇండెక్సింగ్, మీన్స్ ఇట్ ఈస్ స్పెసిఫై సంథింగ్. ఓకేనా? సో ద ఇండెక్స్ ఇండికేట్స్ విచ్ క్యారెక్టర్ ఇన్ సీక్వెన్స్ యూ వాంట్.
సో ఈ సీక్వెన్స్లో, ఈ బనానా అటువంటి సీక్వెన్స్లో ఏ క్యారెక్టర్ని నువ్వు వాంట్ చేస్తున్నావు అనే దాన్ని ఈ ఇండెక్స్ స్పెసిఫై చేస్తుంది. ఐ వాంట్ 1th ఇండెక్స్ క్యారెక్టర్. అకార్డింగ్ టు దిస్ ఎగ్జాంపుల్ వాట్మా, ఐ వాంట్ 1th ఇండెక్స్ క్యారెక్టర్ అంటే 1 అనే ఇండెక్స్లో ఉన్న క్యారెక్టర్ నాకు కావాలి అనేది ఇక్కడ స్పెసిఫై చేస్తున్నాం మనం. ఓకేనా, ఈ బ్రాకెట్లో ఉన్నటువంటిది ఏమి స్పెసిఫై చేస్తుంది? ఈ ఎక్స్ప్రెషన్ 1 అనే ఎక్స్ప్రెషన్ ఇండెక్స్ని స్పెసిఫై చేస్తుంది. ఏ ఇండెక్స్? సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ యొక్క ఇండెక్స్. ఇనీషియల్ క్యారెక్టర్ అనేది ఏ ఇండెక్స్లో స్టోర్ అవుతుంది? 0th ఇండెక్స్లో స్టోర్ అవుతుంది. మరి నెక్స్ట్ క్యారెక్టర్, ఇమీడియట్ క్యారెక్టర్ ఏ ఇండెక్స్లో స్టోర్ అవుతుంది? 1 ఇండెక్స్లో స్టోర్ అవుతుంది. మనం రీడ్ చేసేటప్పుడు ఎక్కడి నుంచి రీడ్ చేస్తున్నాం బనానాని? లెఫ్ట్ టు రైట్. అదే గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ టు రైటే మనం ఇండెక్స్ని కూడా సెట్ చేయాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ నోట్బుక్లో రాసుకొని పెట్టుకోండి. ఏంటి? బనానా అని రాయండి, ఆల్ ఆఫ్ యూ. రాసేసి బనానా దగ్గర పైన హెడ్ బనానా పైన కానీ బనానా అప్ అండ్ డౌన్ ఎక్కడైనా కానీ బనానా కింద ఒక యారో పెట్టుకొని 0 ఇలా బి అని రాసి ఒక యారో పెట్టుకొని 0 అని పెట్టండి. ఓకేనా, ఏ యారో పెట్టేసి 1, N 2, A 3, N 4, A 5. టోటల్ ఎన్ని క్యారెక్టర్స్ అమ్మా? బనానా 6 క్యారెక్టర్స్. మరి లాస్ట్ క్యారెక్టర్ ఏ ఇండెక్స్లో స్టోర్ అవ్వాలని చెప్పాను? n-1 ఇండెక్స్, n-1th ఇండెక్స్. n మీన్స్ వాట్? టోటల్ క్యారెక్టర్స్ ఎన్ని? 6. 6 - 1 మీన్స్ ఈక్వల్ టు ఎంత? 5. సో టోటల్గా మనకి ఇండెక్స్ ఎంత రావాలి? ఫైనల్ ఇండెక్స్ 5 రావాలి. ఎందుకు? ఫస్ట్ క్యారెక్టర్ ఇండెక్స్ ఎక్కడ స్టోర్ అవుతుంది? 0th ఇండెక్స్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఈజీగా మీకు అర్థమవుతుంది అకార్డింగ్ టు ఏం ఈ క్యారెక్టర్ని మనం రీడ్ చేస్తున్నాము అనేది. ద ఇండెక్స్ ఇండికేట్ విచ్ క్యారెక్టర్ ఇన్ ద సీక్వెన్స్ యూ వాంట్, హెన్స్ ద నేమ్. మనం దేన్ని ప్రింట్ చేయాలి? మనం ఇప్పుడు ప్రింట్ లెటర్నే ప్రింట్ చేయాలి. ఈ లెటర్ని ప్రింట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి లెటర్లో మనకి ఏముంది? ఫ్రూట్ ఆఫ్ 1 ఇండెక్స్ ఉంది. ఓకేనా, ఫ్రూట్ ఆఫ్ 1 ఇండెక్స్ అనేది ఈ ఫ్రూట్ అనేది దాంట్లో ఏముంది? బనానా ఉంది. సో అందులో 1th ఇండెక్స్ ఏంటి? బి ఏమో 0th ఇండెక్స్లో ఉంది, ఏ మీన్స్ 1th ఇండెక్స్లో ఉంది. ఓకేనా, ఫ్రమ్ లెఫ్ట్ టు సెకండ్, లెఫ్ట్ నుంచి సెకండ్ క్యారెక్టర్ ఏ. ఇది అనేది మనకి ఏ ఇండెక్స్లో ఉందమ్మా? 1th ఇండెక్స్లో ఉంది. సో మనకి ఏ ఆన్సర్ వస్తుంది? 1th ఇండెక్స్లో ఏ క్యారెక్టర్ ఉంది? ఏ అనే క్యారెక్టర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ హియర్ ఐ చేంజ్ ద ఇండెక్సింగ్. సో 5 అని ఇచ్చాను, ఏమొస్తుందమ్మా మనకి? అగైన్ ఏనే వస్తుంది. బట్ ఏంటి ఇక్కడ? లాస్ట్ క్యారెక్టర్ వస్తుంది. ఈ సీక్వెన్స్ ఆఫ్ స్ట్రింగ్లో ఉన్నటువంటి లాస్ట్ క్యారెక్టర్ వస్తుంది. ఓకేనా, సో దట్ ఈస్ లేదు. సపోజ్ ఐఎమ్ గివెన్ 4, ఇండెక్సింగ్ ఏంటిమా? 4 అని ఇచ్చాను అనుకోండి. ఇక్కడ ఫ్రూట్ ఆఫ్ ఇండెక్స్ 4 అని ఇచ్చాను అనుకోండి. వాట్ ఈస్ ద ఆన్సర్? వాట్ ఈస్ ద 4th ఇండెక్స్? n. ఓకేనా, లాస్ట్ నుంచి సెకండ్ n ఉంది కదా, అంటే ఇక్కడ నుంచి లేకపోతే ఫస్ట్ నుంచి సెకండ్ n ఉంది కదా. సో n అనేది మనకి ప్రింట్ అవుతుంది. సో అకార్డింగ్ టు దట్ ఇండెక్సింగ్ ద క్యారెక్టర్ విల్ బి ప్రింటర్స్, ఇట్ విల్ బి స్పెసిఫైయర్స్. సో దట్ ఈజ్ వాట్, ఒక క్యారెక్టర్ని మాత్రమే మనం ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు అనేది. ఓకేనా, దట్ ఈజ్ అ స్ట్రింగ్. ఓకే, నెక్స్ట్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ బనానా ఈజ్ బి. ఓకే, నేను చెప్పాను కదా అలా, అండ్ నాట్ ఏ కాదు. ద ఇండెక్స్ ఈజ్ ఆఫెన్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద స్ట్రింగ్. ఇండెక్స్ అనేది బిగినింగ్ ఆఫ్ ద స్ట్రింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ద ఆఫ్సెట్ ఆఫ్ ద ఫస్ట్ లెటర్ ఈజ్ 0. సో ఫస్ట్ లెటర్ అనే యొక్క ఆఫ్సెట్ ఏమవుతుంది మరి? 0, అంటే 0th ఇండెక్స్ అవుతుంది. సో లెటర్ ఈక్వల్ టు ఫ్రూట్ ఆఫ్ 0 అనుకున్నాం అనుకోండి, మనకి ఏం ప్రింట్ అవుతుంది? లెటర్ ప్రింట్ చేస్తే బి, ఎందుకంటే ఇండెక్స్ 0లో ఏముంది? బి ఉంది. ఓకేనా, 0 మన 0ని ఇండెక్సింగ్ లెటర్కి అసైన్ చేస్తే ఆటోమేటికల్లీ వీ విల్ గెట్ వాట్ క్యారెక్టర్? బి ఈజ్ ద క్యారెక్టర్. ఓకేనా, సో బి ఈజ్ ద 0th లెటర్ ఆర్ 0th ఇండెక్స్. ఓకేనా, 0th ఇండెక్స్. ఇఫ్ బనానా ఏ ఈజ్ ద ఫస్ట్ లెటర్. ఓకేనా, సో 1th ఇండెక్స్ అండ్ n ఈజ్ ద సెకండ్, అంటే 2th ఇండెక్స్. ఇలా లైక్ అకార్డింగ్ టు ఇండెక్స్ ఇట్ విల్ బి ప్రింట్ అకార్డింగ్ టు దట్ లెటర్స్. ఓకేనా, యూ కెన్ యూజ్ ఎనీ ఎక్స్ప్రెషన్ including variable and operator is an index, but the value of the index has to be an integer, otherwise you get error. ఓకేనా, ఒకవేళ ఇండెక్స్లో మనము ఈ 0 కానీ 1 కానీ ఇవ్వచ్చు, అంటే వేరియబుల్ ఆర్ ఆపరేటర్స్ కూడా ఇవ్వచ్చు అంటున్నాను. అంటే ఆపరేటర్స్ మీన్స్ వాట్? ప్లస్, మైనస్, ఇంకా మాడ్యులో, డివిజన్, అకార్డింగ్ టు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ యూ నీడ్ టు గివ్ ద ఆపరేటర్స్. వేరియబుల్స్ కూడా ఇవ్వచ్చు అంటున్నాడు, ఏబిసి ఇలా ఇవ్వచ్చు అంటున్నాడు. బట్ యూ నీడ్ టు గివ్ యాజ్ అన్ ఇండెక్స్
యాజ్ ఇన్ ద ఇంటిజర్స్ ఓన్లీ. అది ఆపరేటర్స్ ఇచ్చినా వేరియబుల్స్ ఇచ్చినా ఏ ఫామ్లో ఇవ్వాలంట, ఇంటిజర్ ఫార్మ్లోనే ఇవ్వాలి అని చెప్తున్నాడు. ఇంటిజర్ మీన్స్ వాట్, దెర్ ఈజ్ నో ఫ్రాక్షన్ పాయింట్. ఇంటిజర్ వాల్యూ మీన్స్ దెర్ ఈజ్ నో ఫ్రాక్షన్ పాయింట్. ఓకేనా, 10 ఈజ్ ద ఇంటిజర్ వాల్యూ. ఓకేనా, -10 ఈజ్ అన్ ఇంటిజర్ వాల్యూ. ఎందుకంటే ద ఇంటిజర్ విల్ అలౌస్ ఎదర్ పాజిటివ్ నెంబర్ ఆర్ నెగటివ్ నెంబర్ కదా. మరి ఒకవేళ నేను అదర్వైజ్ అలా కాకుండా 10.5 అని ఇచ్చాను అనుకోండి, 10.5 అని ఇచ్చాను అనుకోండి, ఇట్ గివ్స్ వాట్ మా ఎర్రర్. ఎందుకంటే నేను ఎర్రర్ తప్పు టైప్ చేశాను కదా. ఎందుకంటే ఇట్ ఓన్లీ ఎలోస్ ఇంటిజర్స్ ఉన్నారు అని స్పెసిఫై చేసి మరీ చెప్పినప్పుడు నేను 10.5 అని ఇచ్చాను, లేకపోతే 1.5 ఇచ్చాను, లేకపోతే 1.0 అని ఇచ్చాను, మరి ఇచ్చే అర్థం ఏంటి? దట్ ఈస్ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్. దట్ ఈస్ ద ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ ఆర్ రియల్ నెంబర్. ఇట్ హ్యాస్ ద ఫ్రాక్షన్ పాయింట్ కదా. సో అది ఇట్ హ్యాస్ ద ఎర్రర్. సో మనం ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి? ఇలా 0 కానీ 1 కానీ 2 కానీ 3 కానీ 4 అలా ఇంటిజర్ నంబర్స్ ఇవ్వాలి. సపోజ్ అకార్డింగ్ టు దిస్ ఎక్స్ప్లెనేషన్, సపోజ్ లెటర్ ఈక్వల్ టు ఫ్రూట్ ఆఫ్ 1.5, ఇంకా 0.5 అని ఇలా 1.5 అలా ఇచ్చాను అనుకోండి, ద స్ట్రింగ్ ఇండికేట్స్ మస్ట్ బి ఇంటిజర్ నాట్ ఫ్లోట్. మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఈ స్ట్రింగ్ అనేది ఇట్స్ ఓన్లీ ఇండికేట్స్ ఇంటిజర్స్, ఇట్స్ నాట్ ఇండికేట్స్ ద ఫ్లోటింగ్ వాల్యూస్. మరి నేను ఫ్లోటింగ్ వాల్యూ ఇచ్చాను, అప్పుడు మనకి ఏమొస్తుంది? ఎర్రర్ వస్తుంది. యూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్వేస్, when you want to indicate the indexing of a particular letter, you are using the integers for either it is a variable, either it is a operators. Okay, next, so here we need to see some of the examples here. సో డిఫైనింగ్ స్ట్రింగ్స్ ఇన్ పైథాన్ ఆల్రెడీ మనం ప్రీవియస్లో చూసాం స్ట్రింగ్స్ గురించి చెప్పుకున్నప్పుడు. ఓకేనా, బట్ అగైన్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ డిఫైనింగ్ ఏ స్ట్రింగ్స్ ఇన్ పైథాన్. ఎలా మనం స్ట్రింగ్స్ని డిఫైన్ చేయగలము పైథాన్లో? ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఈక్వివాలెంట్. మనం ఈ కింద యూస్ చేసిన డిఫరెంట్ డెఫినేషన్స్ నేను రాశాను ఇక్కడ. ప్రతిదీ కూడా ఇక్కడ వ్యాలిడే, ప్రతిదీ కూడా పైథాన్ అనేది ఈక్వల్గా చూస్తుంది. ఏ టైప్ ఆఫ్ డెఫినేషన్ అయినా, ఏ టైప్ ఆఫ్ స్ట్రింగ్ డెఫినేషన్ అయినా. ఇక్కడ హియర్ కమ్ టు ద ఫస్ట్ వన్. సో మై అండర్స్కోర్ స్ట్రింగ్ ఈజ్ హెలో అంటే మై అండర్స్కోర్ స్ట్రింగ్ మీన్స్ వాట్? ఇట్ ఈస్ అ వేరియబుల్ నేమ్. మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు, వేరియబుల్ నేమ్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐ రోట్ మై అండర్స్కోర్ స్ట్రింగ్. ఓకేనా, మై అండర్స్కోర్ స్ట్రింగ్ ఈక్వల్ టు హెలో. మేడం 1 2 3 అండర్స్కోర్ స్ట్రింగ్ అని ఇవ్వచ్చు కదా, మై అండర్స్కోర్ స్ట్రింగ్ అని ఇచ్చారు కదా అంటే ఇవ్వచ్చు అంటే యూ హ్యావ్ టు రిమెంబర్ ద వేరియబుల్ నేమింగ్ రూల్స్. ఓకేనా, ద వేరియబుల్ నేమ్ నాట్ స్టార్ట్ విత్ డిజిట్స్ కదా, ద వేరియబుల్ నేమ్ స్టార్ట్స్ విత్ ఆల్ఫాబెట్స్ ఆర్ లెటర్స్ ఆర్ అండర్స్కోర్. ఓకేనా, బట్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్, అంతేకాని డిజిట్స్తో స్టార్ట్ అవ్వకూడదు. మై అండర్స్కోర్ 1 2 3 అని ఇవ్వచ్చు, అది కరెక్ట్. బట్ 1 2 3 అండర్స్కోర్ మై అనో స్ట్రింగ్ అని ఇవ్వకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు. ఓకే, దిస్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద వేరియబుల్. ఓకే, మై అండర్స్కోర్ స్ట్రింగ్ ఈక్వల్ టు హెలో. ఇక్కడ ఏం స్ట్రింగ్ ఇచ్చానమ్మా? హెలో అనే స్ట్రింగ్ ఇచ్చాను, ఇన్ బిట్వీన్ సింగిల్ కోడ్లో ఇచ్చాను. ఓకేనా, ద హెలో స్ట్రింగ్ ఎన్క్లోజ్డ్ విత్ సింగిల్ కోడ్ హియర్. ఓకేనా, సో ప్రింట్ మై స్ట్రింగ్. ఇప్పుడు నేను మై స్ట్రింగ్ అనేటువంటి వేరియబుల్ని ప్రింట్ చేస్తే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? హెలో అని వస్తుంది, అంతే కదా. సో ఎందుకంటే దట్ సింగిల్ కోడ్ను కూడా పైథాన్ స్ట్రింగ్ అనే యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి. ఓకేనా, అండ్ సెకండ్ డెఫినిషన్ ఇలా కూడా డిఫైన్ చేయొచ్చు స్ట్రింగ్ని. ఓకేనా, సో మై స్ట్రింగ్ ఈక్వల్ టు హెలో. బట్ హౌ టు అబ్జర్వ్ ద డిఫరెన్షియేషన్ హియర్? this hello in between the single quote, but this hello in between the double quotes. So when you print my string, it will also give the output hello. Why? Because the Python will also accept double quotes. Okay, for the strings. Next, my string equal to hello. ఇక్కడ triple quotes ఉన్నాయి. ఓకేనా, సో ప్రింట్ మై స్ట్రింగ్, దిస్ విల్ ఆల్సో కరెక్ట్. ఓకేనా, ట్రిపుల్ quotations కూడా the Python will be accept, it will print the string. ఓకేనా, సో ట్రిపుల్ కోట్స్ స్ట్రింగ్స్ కెన్ ఎక్స్పాండ్ మల్టిపుల్ లైన్స్. ఈ ట్రిపుల్ కోట్స్ని మనము మల్టిపుల్ లైన్స్ కూడా మనం ఎక్స్టాండ్ చేసుకోవచ్చు. అంటే ఒక లైన్ కాదు, ఇంకొక 2 లైన్స్. ఓకేనా, నా అవుట్పుట్లో సింగిల్ లైనే కాదు, డబుల్ లైన్లో నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను, లేకపోతే ట్రిపుల్ లైన్స్లో నా అవుట్పుట్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో ఇలాంటి అప్పుడు వాటిని కూడా మనము ట్రిపుల్ కోడ్స్ని యూస్ చేసి మనము ఈ యొక్క లైన్స్ని మనము ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఎలా? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? యూ హ్యావ్ టు సీ హియర్. సో మై స్ట్రింగ్, so this is the variable my underscore string equal to, so I open the triple quotes, I open the triple quote, hello welcome to
the world of Python. Hello, welcome to world of Python. అంటే హలో వెల్కమ్ టు అనేదేమో ఒక లైన్లో రావాలి. నెక్స్ట్ లైన్లో ద వర్డ్ ఆఫ్ పైథాన్ అనేది ఇంకొక లైన్లో రావాలి. సో అందుకు నేను ఇలా రాసాను, ఒక ట్రిపుల్ కోడ్ పెట్టేసి, సో ఇన్సైడ్ ద ట్రిపుల్ కోడ్, సో ఐ విల్ రైట్ 2 లైన్స్. హలో వెల్కమ్ ద వర్డ్ ఆఫ్ పైథాన్. వెన్ ఐ ప్రింట్ మై స్ట్రింగ్ ఐ గాట్ ద అవుట్పుట్. సో ఇక్కడ ఆల్ అవుట్పుట్స్ కలిపి నేను ఒకే దగ్గర రాశాను. హలో, దిస్ ఈజ్ ఫర్ ఫస్ట్ డెఫినిషన్. నెక్స్ట్ hello for second defining. Third hello for third. Fourth hello for fourth one. దీనికోసం నెక్స్ట్ ఇక్కడ ఏమని రాస్తాం మనం, ఇక్కడ హలో తర్వాత కామా పెట్టి, సో ఇక్కడ మనం వెల్కమ్ టు అనేది ఒక లైన్ టు ద వర్డ్ ఆఫ్ పైథాన్. సో హియర్, సో వెల్కమ్ టు ద వర్డ్ ఆఫ్ పైథాన్. ఇలా మనకి 2 లైన్స్లో అవుట్పుట్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. వెన్ యూజ్ ద త్రిబుల్ కోడ్ ఇన్సైడ్ వి విల్ రైట్ మల్టిపుల్ లైన్స్, ఇట్ విల్ ప్రింట్ according to that in the output also. Okay na? So this is the output of above defining declaration or defining the strings in Python. Okay, I understood all of you. So how we can defining a string? By using single quote, by using double quote, by using triple quote. By using triple quote you also expand the lines in a particular string of our program. Okay, that is what. So here we have to see indexing. Already మనం చాలా చెప్పుకున్నాం ఇప్పుడు ఇండెక్సింగ్ గురించి. సో వాట్ ఈజ్ ఇండెక్సింగ్ అని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ చేయడానికి వీఆర్ పుట్టింగ్ దిస్ కాన్సెప్ట్ ఇండెక్సింగ్. సో అది మీరు స్ట్రింగ్స్ గురించి రాసేటప్పుడు ఒక మార్క్స్ని బట్టి మీరు స్ట్రింగ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ ఇండెక్సింగ్ గురించి కూడా, ఒకవేళ 5 మార్క్స్కి లేదా 10 మార్క్స్కి అడిగినప్పుడు ఇండెక్సింగ్ గురించి కూడా స్పెసిఫై చేయాలి. ఇండెక్సింగ్. So individual characters in a strings are accessed using the subscript operator. The expression in brackets is called an index. That is the definition of index. ఇండివిజువల్ క్యారెక్టర్స్ని, ఒక స్ట్రింగ్లో ఉన్న ఇండివిజువల్ క్యారెక్టర్స్ని మనము యాక్సెస్ చేసుకోవాలంటే వీఆర్ యూజింగ్ సబ్స్క్రిప్ట్ ఆపరేటర్. అంటే ఈ స్క్వేర్ బ్రాకెట్స్, ఇది జస్ట్ చెప్తున్నాడు మనకి, ఈ పెరాంథసిస్ అనేవి ఇది బ్రాకెట్ అని చెప్పడం స్పెసిఫై చేస్తున్నాడు అంతే. దట్స్ ఇట్, సబ్స్క్రిప్ట్ ఆపరేటర్. ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ద బ్రాకెట్స్ ఈజ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద బ్రాకెట్ ఈజ్ కాల్డ్ యాన్ ఇండెక్స్. ఈ బ్రాకెట్లో ఉన్నటువంటి ఆ 0, 1, 2 ఉన్నటువంటి ఏదో ఒక ఎక్స్ప్రెషన్ మనం రాస్తున్నాం కదమ్మా, దట్ ఈస్ కాల్డ్ యాన్ ఇండెక్స్ అని చెప్తున్నాడు. ద ఇండెక్స్ స్పెసిఫైస్ ఏ నంబర్. ఇండెక్స్ ఏం స్పెసిఫై చేస్తుంది? నంబర్ని స్పెసిఫై చేస్తుంది. అది 0th ఇండెక్సా, ఫస్ట్ ఇండెక్సా, సెకండ్ ఇండెక్సా, థర్డ్, లేకపోతే n-1th ఇండెక్స్ అంటే లాస్ట్ ఇండెక్సా, ఆ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్లో అనేటువంటి దాన్ని స్పెసిఫై చేస్తుంది. ఆఫ్ ఎన్ ఆర్డర్ సెట్ ఆఫ్ ఆర్డర్ సెట్. In this case, it specifies the character we want to access from the given set of characters in the string. So, according to that indexing, it will access the specified characters in the given string. Okay na? Traversing a string. అంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నామమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా వెళ్తున్నాం, హెలో వెళ్తున్నాం అంటే HELLO హెల్లో అంటున్నాం. అంటే మనం ఏం చేస్తున్నట్టు, ఒక స్ట్రింగ్ని దాటుకుని ఇంకొక స్ట్రింగ్, నెక్స్ట్ స్ట్రింగ్, అలా అంటే వీఆర్ ట్రావర్సింగ్ అనమాట. వీఆర్ గోయింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ క్యారెక్టర్స్ టు ఎండింగ్ క్యారెక్టర్ ఆర్ nth-1 ఇండెక్స్ క్యారెక్టర్. వీఆర్ ట్రావర్సింగ్ అనమాట. ఓకేనా? ద ఇండెక్సింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్ట్రింగ్ ట్రావర్సింగ్ అని కూడా చెప్పొచ్చు సింపుల్గా. ఏ స్ట్రింగ్ కెన్ బి ట్రావర్స్డ్ బై యాక్సెసింగ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ వన్ ఇండెక్స్ టు అనదర్. అదే చెప్పాను కదా, ఒక క్యారెక్టర్ నుంచి ఇంకో క్యారెక్టర్ని మనకు వెళ్ళడాన్ని ఏమంటాము, స్ట్రింగ్ ట్రావర్సింగ్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, యూ హ్యావ్ టు సీ దిస్ ఎగ్జాంపుల్. ప్రోగ్రామ్ యూజెస్ ఇండెక్సింగ్ టు ట్రావర్స్ ఎ స్ట్రింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ క్యారెక్టర్ టు లాస్ట్ క్యారెక్టర్. ఫస్ట్ క్యారెక్టర్ నుంచి లాస్ట్ క్యారెక్టర్కి మనము ట్రావర్సింగ్ చేస్తున్నాము అని చెప్తున్నాను అనమాట ఈ ప్రోగ్రామ్. సో మెసేజ్ ఈక్వల్ టు హెల్లో. ఏముంది ఈ మెసేజ్ అనేటువంటి వేరియబుల్లో ఏముందమ్మా, హెల్లో అనేటువంటి స్ట్రింగ్, ఆశ్చర్యార్థంతో కూడినటువంటి, ఓకేనా, ఎక్స్ప్రెషన్తో కూడినటువంటి హెల్లో అనే స్ట్రింగ్ని మనం డబుల్ కోడ్లో ఎన్క్లోజ్ చేసాము. సో దిస్ ఈజ్ ఎ స్ట్రింగ్, ఇట్ ఈస్ అసైన్ టు ద మెసేజ్ వేరియబుల్. ఎస్. సో ఇండెక్స్ ఈక్వల్ టు 0. సో ఇండెక్స్ ఇనీషియల్గా ఇండెక్స్ స్టార్ట్స్ విత్ వాట్ మా 0th లొకేషన్ కదా, 0th ఇండెక్స్ కదా. సో ఇండెక్స్ ఈక్వల్ టు 0. సో నాకు ఆల్ ఫస్ట్ క్యారెక్టర్ నుంచి లాస్ట్ క్యారెక్టర్ వరకు రావాలి అంటున్నాం కదా. సో అందుకని నేను ఏం యూజ్ చేసేది ఇక్కడ, ఫర్ లూప్. ఏ లూప్ యూజ్ చేసాము, ఫర్. ఫర్ యొక్క సింటాక్స్ ఏంటి, ఫర్
వేరియబుల్ నేమ్ ఇన్ మెసేజ్ అంటే ఇన్ సీక్వెన్స్ అంటాం అక్కడ, లేకపోతే ఇన్ మెసేజ్. ఈ మెసేజ్ అనేది ఎలా మనకు రావాలి, సీక్వెన్స్లో రావాలి కదా. సో ఫర్ ఐ అనేటువంటి ఇండెక్స్ ఇక్కడ. సో ఐ అనేది ఇండెక్సింగ్ వాల్యూ, ఐ ఇన్ మెసేజ్. ఓకేనా, ప్రింట్ మెసేజ్. దెన్ ఆ ఇండెక్స్ అనేది ఎక్కడ ఉంటుంది మనకి, విత్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్స్లో ఉంటుంది, ఈక్వల్ టు ఐ. అంటే ఎవ్రీ టైము ఆ యొక్క ఐ వాల్యూ, ఇండెక్స్ వాల్యూ ఏమవుతుందో మనకి +1తో ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఇండెక్స్ ప్లస్ ఈక్వల్ టు 1, లేకపోతే ఇండెక్స్ ఈక్వల్ టు ఇండెక్స్ +1 అనొచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఇండెక్స్ ప్లస్ ఈక్వల్ టు 1. అంటే ద ఇండెక్స్ వాల్యూ ఏంటి, ఐ అనేది ఎవ్రీ టైం ఏమవుతుంది, ఒక్కొక్క ఇండెక్స్ అనేది ఇంక్రిమెంట్ అయిపోతూ వెళ్ళిపోతుంది అనమాట. సో దట్ ఈస్ ఇండెక్స్ ప్లస్ ఈక్వల్ టు 1. సో నెక్స్ట్ 0 నుంచి ఎక్కడికి వెళ్తుంది, 1కి వెళ్తుంది. మళ్ళీ దాన్ని ప్రింట్ చేసి మళ్ళీ ఏమవుతుంది, ఇండెక్స్ ప్లస్ ఈక్వల్ టు 1. ఆల్రెడీ ఇండెక్స్లో ఏమున్నట్టు 1 ఉంది. 1 + 1 ఎంత, 2. నెక్స్ట్ 1 + 2 + 1 3, 3 + 1 4, 4 + 1 5. సో లాస్ట్ 1 2 3 4 5. ఓకేనా, 5 క్యారెక్టర్స్ అనమాట. సో లైక్ దిస్ కమ్ హియర్. సో అవుట్పుట్ ఏమొస్తుంది మనకి, అకార్డింగ్ టు దిస్ అవుట్పుట్ మెసేజ్. మనం మొత్తం ఇండెక్స్నే ప్రింట్ చేస్తున్నాం కదా, టోటల్ ఇండెక్సింగ్. ఓకేనా, ఇండెక్స్ వాల్యూ ఏంటి, 0 ఇనీషియల్గా. బట్ అది ఎవ్రీ టైం ఏమవుతుంది, ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అవటం +1తో ఇంక్రిమెంట్ అవుతుంది కదా. సో అగైన్, సో అకార్డింగ్ టు దిస్ మనం ఇండెక్స్ వాల్యూ ఎవ్రీ టైం ఇంక్రిమెంట్ అయినప్పుడు +1తో. సో వాట్ ద అవుట్పుట్ వీ విల్ గెట్ అకార్డింగ్ టు దిస్ ప్రోగ్రామ్. సో మెసేజ్ ఆఫ్ 0, ఫస్ట్ వన్కి ఏమవుతుందో మెసేజ్ ఆఫ్ 0 హెచ్ కదా కదా, హెచ్ క్యాపిటల్లో ఉంది, క్యాపిటల్లో ప్రింట్ అయింది. అప్పర్ కేస్ లెటర్, అప్పర్ కేస్ హెచ్. నెక్స్ట్ ఇక్కడ ఫర్ ఐ ఇన్ మెసేజ్ అంటే ఫర్ లూప్ యూస్ చేసాము ఇక్కడ. సో నెక్స్ట్ లెటర్ ఏమవ్వాలి, ఇండెక్సింగ్. ఐ అనేది ఏంటి, ఇండెక్సింగ్ ఏమవ్వాలి, ఇంక్రిమెంట్ అవుతూ వెళ్ళిపోవాలి. సో దెన్ వీ కెన్ ప్రింట్. సో దిస్ ఈజ్ ఇండెక్స్, సో వీ కెన్ ప్రింట్ దిస్. సో ఆఫ్టర్ ప్రింటింగ్ ఐ, సో వాట్ ద ఇండెక్స్ +1, ఇండెక్స్ ఏమవ్వాలి, +1 ఇంక్రిమెంట్ అవ్వాలి. అయినప్పుడు ఏమవుతుంది, 0 + 1 1 అవుతుంది కదా. ఇనిషియల్గా 0 ఉంది, 0 + 1 ఏమైంది, 1 అయింది. సో 1 ఇండెక్స్లో ఏముంది, ఈ ఉంది, స్మాల్ ఈ. సెకండ్ ఇండెక్స్లో ఎల్, థర్డ్ ఇండెక్స్ ఎల్, ఫోర్త్ ఇండెక్స్ 0, ఫిఫ్త్ ఇండెక్స్. ఓకేనా, సో ఆశ్చర్యార్థకం. ఓకేనా, సో దిస్ ఈజ్ ద థింగ్. ఇవన్నీ కూడా మనకి 1 by 1 ఇలా ప్రింట్ అవుతాయి. సో ఒకటే ప్రింట్ అవ్వడం ఎలా చూసాము, లేకపోతే స్ట్రింగ్ ఆఫ్ క్యారెక్టర్స్ మొత్తము ప్రింట్ అవ్వడము చూసాము. సో ఒకటే ప్రింట్ అవ్వాలంటే ఓన్లీ ఆ యొక్క దానికి మాత్రమే ఇండెక్స్ ఇవ్వాలి, 0 అయితే 0 ఇవ్వాలి, లేదా అన్నీ ప్రింట్ అవ్వాలి ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్ అంటే వీఆర్ యూజింగ్ దిస్ టైప్ ఆఫ్ programs. Total index we can increment by 1. So can print everyone before increment. After increment it will go and print again. So this is the program for, so indexing we can print from first character to last character. ఇలా ఫస్ట్ క్యారెక్టర్ నుంచి లాస్ట్ క్యారెక్టర్కి రావడాన్ని మనం ఏమంటాము, సో ఇండెక్సింగ్ టు ట్రావర్సింగ్ ఈ స్ట్రింగ్ ఫ్రమ్ ఫస్ట్ క్యారెక్టర్ టు లాస్ట్ క్యారెక్టర్ అంటాము. ఓకే, సో దిస్ ఇస్ ద అనదర్ ఎగ్జాంపుల్. Program to demonstrate an expression used an index of a string. ఓకేనా, స్ట్రింగ్ str, స్ట్రింగ్ని షార్ట్కట్లో ఏమంటాం మనము, str అంటాము. స్ట్రింగ్ని షార్ట్కట్లో వాట్ ఈస్ ద కీవర్డ్ ఫర్ స్ట్రింగ్, str. స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు హెలో. అంటే str అనేటువంటి వేరియబుల్లో మనం ఏమి రాసాము, హెలో కామా ఇచ్చి వెల్కమ్ టు ద వర్డ్ ఆఫ్ పైథాన్ అని రాసాము. అంటే ఈ టోటల్ సెంటెన్స్నే, ఈ కలెక్షన్ ఆఫ్ స్ట్రింగ్స్ని మనం ఇక్కడ దేనికి అసైన్ చేసాము, str అనే వేరియబుల్కి అసైన్ చేసాము. ఓకేనా, సో హియర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇండెక్స్ వాల్యూ ఏంటి మా 2. ప్రింట్ str ఆఫ్ ఐ. సో str ఆఫ్ ఐని మనం ప్రింట్ చేసినప్పుడు, సో str ఆఫ్ 2లో ఏముంది మనకి, అకార్డింగ్ టు ఇండెక్స్ ఈజ్ అన్ ఇంటిజర్. ఇండెక్స్ వాల్యూ ఏంటి మా, ఇంటిజర్. సో ఇంటిజర్ అంటే ఏంటి, ఏదో 1. సో అంటే మనకి ఇంటిజర్లోనే ప్రింట్ అవ్వాలి. దీని మీన్ str ఆఫ్ ఐ అంటే ఇంటిజర్ వాల్యూ. సో హెలో, సో ఈ హెలోలో ఈ ఇండెక్స్ 2లో ఏముంది మనకి, ఇండెక్స్ 2 అంటే అర్థం ఏంటి, సో ఇదేమో హెచ్ ఏమో 0లో ఉంది, ఈ ఏమో 1లో ఉంది, ఎల్ ఏమో 2లో ఉంది. అండ్ ఐ ఈజ్ ఈక్వల్ 2 మీన్స్ వాట్, ఇట్ ప్రింట్ ఎల్. సో నెక్స్ట్ ఇంకోటి కూడా ప్రింట్ చేసాము ఇక్కడ, ప్రింట్ str ఆఫ్ ఐ ఇంటూ 3 + 1. ఐ ఇంటూ 3 + 1 అంటే ఏంటి, 2 ఇంటూ 3 + 1 అంటే 7. మొత్తం ఏంటి, డబ్ల్యూ. ఇట్ విల్ ప్రింట్ ద డబ్ల్యూ. సో అకార్డింగ్ టు ద ఎక్స్ప్రెషన్ ఇట్ విల్ ప్రింట్ అనే పర్టికులర్ ఇండెక్సింగ్ వాల్యూ. సో నెక్స్ట్ స్ట్రింగ్ లెంత్. స్ట్రింగ్ లెంత్ ఫైండ్ అవుట్ మనకు తెలుసు కదా, ఎలా స్ట్రింగ్ లెంత్ ఫైండ్ అవుట్ చేస్తాము. ఇది టోటల్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద
స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్ ఆర్ ఆపరేషన్. స్ట్రింగ్ లెంత్ ఫైండ్ అవుట్ చేయడం, మనకి ఇచ్చిన స్ట్రింగ్ యొక్క లెంత్ ఏంటో ఇప్పుడు బనానా ఉంది, బనానా అనేటువంటి ఒక స్ట్రింగ్, దాని యొక్క లెంత్ ఎంత 6. ఎందుకని అందులో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఆ బనానా సీక్వెన్స్లో 6 క్యారెక్టర్స్ ఉన్నాయి. మరి బనానా స్ట్రింగ్ లెంత్ అంటే ఏంటి 6, ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఈజ్ 6 అని చెప్పొచ్చు. ఓకేనా. అలాగే ఇక్కడ కూడా ఇదే చెప్తున్నాము, లెంత్ ఈజ్ ఏ బిల్ట్ ఇన్ ఫంక్షన్. ఈ LEN అనేది దేని స్పెసిఫై చేస్తుంది, లెంత్ ఆఫ్ ఏ స్ట్రింగ్ ని స్పెసిఫై చేస్తుంది. ఈ బ్రాకెట్ లో పెట్టాను, బట్ దాని యొక్క షార్ట్ కట్ ఏంటి, కీవర్డ్ LEN మీన్స్ లెంత్. it is a built-in function. Built-in function means it is a predefined function. Already they are defined when writing a program language by the particular author. So that is called, it is a predefined function or library function. ఓకేనా. ఇట్స్ నాట్ యూజర్ డిఫైన్డ్, యూజర్ రాసేటువంటి ఫంక్షన్స్ కాదు ఇవి. ఓకేనా. సో LEN అది ఎలా ఉందో అలాగే వాడాలి మనం, అందుకనే చెప్తున్నాం. ఓకే, LEN ఈజ్ ఎ బిల్ట్ ఇన్ ఫంక్షన్ దట్ రిటర్న్స్ ద నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ఎ స్ట్రింగ్. ఇది ఏం రిటర్న్ చేస్తుంది, మనకి ఆ యొక్క స్ట్రింగ్లో ఉన్నటువంటి నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ టోటల్ లెంత్ని మనకి రిటర్న్ చేస్తుంది. సో రైట్ హియర్ ఫ్రూట్ ఈక్వల్ టు బనానా. సో ఫ్రూట్ అనే వేరియబుల్లో ఏ స్ట్రింగ్ ఉంది మా, బనానా అనే స్ట్రింగ్ ఉంది. సో LEN ఫ్రూట్. సో LEN ఫ్రూట్ అంటే లెంత్ ఆఫ్ ఫ్రూట్, అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాము, ఆ లెంత్ ఆఫ్ ఫ్రూట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఫ్రూట్ యొక్క లెంత్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సో అంటే ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, LEN ఆఫ్ ఫ్రూట్ అంటే వేరియబుల్ నేమ్, అంతే కదా. LEN ఇన్ బిట్వీన్ పెరాన్సిస్ వీ హ్యావ్ టు రైట్ వేరియబుల్ నేమ్. సో దట్ ఈస్ ద సింటాక్స్ అనుకోండి ఫర్ ఫైండ్ అవుట్ ద లెంత్ ఆఫ్ ఎ స్ట్రింగ్. ఓకేనా. LEN ఆఫ్ ఫ్రూట్. సో వాట్ ఈస్ ద అవుట్పుట్ 6. ఇక్కడ ఫ్రూట్లో ఏముంది, బనానా. సో వెన్ యూ ప్రింట్ దిస్ వీ విల్ గెట్ ద అవుట్పుట్ ఈజ్ 6. దట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఏ string. Suppose we have to see the another one. To get the last letter of a string. So string లో ఉన్నటువంటి లాస్ట్ లెటర్ ని మనం గెట్ చేయడానికి సో L ఈక్వల్ టు LEN ఆఫ్ ఫ్రూట్ ఏమని రాయాలి, లెంత్ ఈక్వల్ టు LEN ఆఫ్ ఫ్రూట్, లెంత్ లో ఉన్నటువంటి ఫ్రూట్ కదా. సో లైక్ లాస్ట్ ఆఫ్ ఈక్వల్ టు ఫ్రూట్ ఆఫ్ లెంత్. సో లాస్ట్ లో ఉన్నటువంటిది రావాలి, ఫ్రూట్ ఆఫ్ లెంత్. అలా రాసినప్పుడు ఏమొస్తుంది, we will give the error string index out of range. సో స్ట్రింగ్ ఇండెక్స్ అనేది ఏంటి, ఇంటిజర్లో ఉండాలి, ఇది అవుట్ ఆఫ్ రేంజ్ ఉంటే 1 లేకపోతే 0 2 3 అనో ఉండాలి. అలా లేదు కదా, అంటే ఏంటిది, ద స్ట్రింగ్ ఇండెక్స్ అనేది అవుట్ ఆఫ్ రేంజ్. సో వీ విల్ గెట్ ద ఎర్రర్. ఇలా ఇవ్వం కదా, స్ట్రింగ్ లెంత్ అనేది ఇండెక్సింగ్ అనేది ఇస్తే 0 3 4 5 అలా ఇవ్వాలి. సో ఇంటిజర్ నెంబర్స్ ఇవ్వాలి. సో ఇక్కడ మనం స్ట్రింగ్నే ఇచ్చాము, అంటే ఏంటి, ఇట్ ఈస్ ఏ అవుట్ ఆఫ్ రేంజ్, ఇండెక్స్ యొక్క అవుట్ ఆఫ్ రేంజ్, అందుకని మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. ద రీజన్ ఆఫ్ ద ఇండెక్స్ ఎర్రర్ ఈజ్ దట్ దెర్ ఈజ్ నో లెటర్ ఇన్ బనానా. సో బనానాలో ఈ లెటరే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, విత్ ద ఇండెక్స్ 6, విత్ ఇండెక్స్ 6 చెప్పాను కదా. 6 ఉంటే 0 1 2 3 4 5 అట్లా ఏదో ఒకటి ఉండాలి, అలా ఏం లేదు ఇక్కడ, అదే చెప్తున్నాడు. సిన్స్ వీ స్టార్టెడ్ కౌంటింగ్ ఎట్ 0, ద 6th లెటర్ ఆర్ నంబర్డ్ 0 to 5. అదే కదా మనం చెప్పుకున్నాం, లాస్ట్ లెటర్ వచ్చేసి 5th ఇండెక్స్ అంటే n-1th ఇండెక్స్లో స్టోర్ అవ్వాలి. టు గెట్ ద లాస్ట్ క్యారెక్టర్ యూ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ లెంత్. మన యొక్క లాస్ట్ క్యారెక్టర్ మనం కనుక గెట్ చేయాలి అంటే, ఈ స్ట్రింగ్లో ఉన్న లాస్ట్ క్యారెక్టర్ మనం గెట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ లెంత్. ఒకటి మనం ఆ లెంత్ టోటల్ లెంత్లో నుంచి ఒకదాన్ని మనము సబ్ట్రాక్ట్ చేయాలి. లాస్ట్ ఈక్వల్ టు ఫ్రూట్ ఆఫ్ లెంత్ -1. లాస్ట్ ఈక్వల్ టు ఫ్రూట్ ఆఫ్ లెంత్ -1. ప్రింట్ లాస్ట్ ఏం ప్రింట్ అవుతుంది, ఏ అని ప్రింట్ అవుతుంది. సో ఈ బనానాలో లాస్ట్ ఏముంది మనకి, ఇది ఏ కదా ఉంది. సో n-1 అంటే అర్థం ఏంటి, 5. n-1 మీన్స్ వాట్ మా, 5. సో టోటల్ ఎంత 6 కదా, 6 - 1 అంటే 5. 5 ఇండెక్స్లో ఏముంది, ఏ ఉంది. వి విల్ గెట్ ఏ. ఆన్సర్ ఈజ్ ఏ, లెంత్ ఆఫ్ 1. 6లో నుంచి 1 మైనస్ చేస్తే 5 ఉంటుంది. సో 5 ఇండెక్స్లో ఏముంది మనకి, లాస్ట్ లెటర్ క్యారెక్టర్ ఉంటుంది, దట్ ఈస్ ఏ. లైక్ దిస్ వీ కెన్ గెట్ ద లాస్ట్ క్యారెక్టర్. ఓన్లీ లాస్ట్ 1 కావాలి అనుకున్నట్లయితే. ఓకేనా. సో లేదు అంటే మనం ఇందాక చూసాం కదా, ఇండెక్స్ ఇచ్చి 5 అని ఇస్తే సరిపోతుంది. ఓకేనా. ఆల్టర్నేటివ్లీ వీ కెన్ యూజ్ నెగిటివ్ ఇండెక్సెస్ విచ్ కౌంట్ బ్యాక్వర్డ్ ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్. మనం నెగిటివ్ ఇండెక్సింగ్ యూజ్ చేసాం కాబట్టి అది లాస్ట్ నుంచే మనకి ప్రింట్ అవుతుంది. ద ఎక్స్ప్రెషన్ ఫ్రూట్ -1 వైడ్లీ ఏ లాస్ట్ లెటర్
fruit -2 widely the second to last and so on. ఇలా మనం -1 -2 అని వస్తే మనకి లాస్ట్లో ఉన్నటువంటి లెటర్స్ నుంచి ప్రింట్ అవుతాయి. -1 ఇస్తే లాస్ట్ లెటర్ ప్రింట్ అవుతుంది. -2 ఇస్తే లాస్ట్ బట్ వన్ క్యారెక్టర్ ప్రింట్ అవుతుంది. -3 ఇస్తే అది కాకుండా థర్డ్ లెటర్ లాస్ట్ నుంచి థర్డ్ లెటర్ ప్రింట్ అవుతుంది. సో దట్ ఈస్ ద లాజిక్. అలా కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఓకేనా, దిస్ ఈజ్ అవుట్పుట్. నెక్స్ట్ ట్రావర్సల్ ఫర్ ఏ ఫర్ లూప్. మనం ఆల్రెడీ ఇప్పుడు ఫర్ లూప్ యూస్ చేసాం కదా ఇక్కడ స్ట్రింగ్లో. ఇక్కడ ఫర్ ఐ ఈక్వల్ టు ఇండెక్స్, ఓకేనా, ఇన్ సీక్వెన్స్ మనం ఆల్రెడీ యూజ్ దిస్. ఓకేనా, ఫర్ ఐ ఇన్ మెసేజ్, ఫర్ ఐ ఇన్ సీక్వెన్స్ ఎలా అయినా రాయొచ్చు. ఓకేనా, సో వీఆర్ యూజింగ్ దట్. సో ఏంటి దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఏ లాట్ ఆఫ్ కంప్యూటేషన్స్ ఇన్వాల్వ్ ప్రాసెసింగ్ ఏ స్ట్రింగ్ వన్ క్యారెక్టర్ ఎట్ ఏ టైమ్. జనరల్గా మోస్ట్ ఆఫ్ ద కాంపిటీషన్స్లో వన్ క్యారెక్టర్ ఎట్ ఏ టైమ్ అనే ప్రాసెసింగ్ ఉంటుంది. ఆఫెన్ దే స్టార్ట్ ఎట్ ఏ బిగినింగ్, సెలెక్ట్ ఈచ్ క్యారెక్టర్ ఇన్ టర్న్, కంటిన్యూ అంటిల్ ద ఎండ్. ఫస్ట్ క్యారెక్టర్తో స్టార్ట్ చేసి అంటిల్ ద లాస్ట్ క్యారెక్టర్ వీ కెన్ యాక్సెస్. ఓకేనా, at end. This pattern of a processing is called traversal. ఆల్రెడీ మనం చదువుకున్నాం ఈ ప్యాటర్నే ట్రావెల్సర్ అంటాం. వన్ వే టు రైట్ ఏ ట్రావెల్సర్ విత్ ఏ వైల్ లూప్. ఒక వే ఉంది వైల్ లూప్ యూస్ చేసి రాయొచ్చు, ఇంకోటి ఉంది ఫర్ లూప్ యూస్ చేసి రాయొచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ పైథాన్లో మనం వైల్ ఫర్ లూప్ యూస్ చేస్తున్నామని చెప్పాం కదా. ఇంకేనా సెలక్షన్ స్టేట్మెంట్స్లో వైల్ ఫర్, ఇటరే డూ వైల్ లూప్ యూస్ చేయము లేదు పైథాన్లో. ఓకేనా, సో దట్ ఏదర్ వైల్ లూప్ ఆర్ ఫర్ లూప్ యూస్ చేయొచ్చు. ఓకేనా, this loop traverses a string and displays each letter on a line by itself. ఓకే, అలా ప్రతి క్యారెక్టర్ని స్టార్ట్ అయ్యి లాస్ట్ క్యారెక్టర్ వరకు ప్రతి క్యారెక్టర్ని మనకి ప్రింట్ చేస్తుంది ఇట్ సెల్ఫ్. ద లూప్ కండిషన్ ఈజ్ ఇండెక్స్ లెస్ దాన్ లెంత్ ఆఫ్ ఫ్రూట్. ఓకేనా, ద లూప్ కండిషన్ ఏం రాయాలంటే ఇండెక్స్ లెస్ దాన్ లెంత్ ఆఫ్ ఫ్రూట్. ఓకేనా, ఇండెక్స్ లెస్ దాన్ లెంత్ ఆఫ్ ఫ్రూట్. సో when index is equal to the length of the string, the condition is false. ఒకవేళ మనం ఇలా రాసినప్పుడు ఇండెక్స్ అనేది లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్కి ఈక్వల్గా ఉంటే కండిషన్ అనేది ఫాల్స్ అయిపోతుంది. అండ్ ద బాడీ ఆఫ్ ద లూప్ ఈజ్ నాట్ ఎగ్జిక్యూట్. మరి ఫస్ట్ కండిషనే ఫాల్స్ అయినప్పుడు బాడీ ఆఫ్ ద లూప్ అనేది ఎగ్జిక్యూట్ కాదు కదా. ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ ఇట్ విల్ బి ఎగ్జిక్యూట్ ద బాడీ ఆఫ్ ద స్టేట్మెంట్. అదే కదా వైల్ లూప్ అంటే. అంటే ఫస్ట్ అది వైల్ లూప్ని మనము ఎంట్రీ కంట్రోల్ లూప్ అంటామని చెప్పాం కదమ్మా. సో ఎందుకు ఎంట్రీ కంట్రోల్ లూప్ అంటాము? ఫస్ట్ ఇట్ చెక్స్ ద కండిషన్. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ మీన్స్ ద కండిషన్ ఈస్ ట్రూ, ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద బాడీ ఆఫ్ ద స్టేట్మెంట్స్, అదర్వైజ్ ఇట్ విల్ టర్మినేట్ ఫ్రమ్ ద లూప్ కదా. దట్ ఇట్ సేస్ హియర్. ఒకవేళ ఇండెక్స్ లెంత్ అనేది ఈజ్ ఈక్వల్ టు ద స్ట్రింగ్ లెంత్ అనుకోండి, ఇట్ ఈస్ కండిషన్ ఈజ్ ఫాల్స్. when the condition is false it's not execute the body of the loop. Okay, the last character accessor is 1 with the index length fruit -1 which is the last character in the string length. The last character of string length lo man last character ni print chestundi. So this is the example. Index equal to 0 while index less than n fruit ante ippudu index less than len means what ma length of fruit అని అర్థం. we have to remember length of fruit. index less than length of fruit. ఇక్కడ ఫ్రూట్లో ఏముంది, బనానా ఉంది. ఫ్రూట్ అనే వేరియబుల్, ఇట్ ఇస్ అ వేరియబుల్ నేమ్, వీ హ్యావ్ టు రిమెంబర్. సో ఇది కండిషన్ కాబట్టి కోలన్ పెట్టాము. లెటర్ ఈక్వల్ టు ఫ్రూట్ ఆఫ్ ఇండెక్స్. లెటర్ ఈక్వల్ టు దేనికి అసైన్ చేసాము? ఫ్రూట్ ఆఫ్ ఇండెక్స్. ప్రింట్ లెటర్ ఇండెక్స్ ఈక్వల్ టు ఇండెక్స్ ప్లస్ 1. So this loop traverses the string and displays each letter on line by line itself. The loop condition is index less than fruit. So when index is equal to the length of the string, the condition is false. So and the body of the loop is not execute. The last character accessed is 1 with the index length of fruit -1 which is the last character in the string. So last character in the string ఏంటి? ఏ కదా. ఆ ఏ అనేది మనకి ప్రింట్ అవుతుంది. సో దట్ ఈస్ ద meaning of this. So in this class we saw the what is string, so how to define the strings, how to access the strings, so what is indexing, so what is the example for indexing, so what is the indexing character, so you can specify, and so what is the traversing, so how to traverse from first characters to last character, so what are the importance of loops in the traversing. So we are using while loop and for loops usually in the traversing. Okay na, I hope all you understood this session. Okay na, thank you one and all. We will meet in the next session with more examples regarding